దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తెలిపిన నిజభావాలను, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ విధానాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఇందుకు త్రైత సిద్ధాంత భగవద్గీత ఆధారమని ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక విజయనగరం శాఖ అధ్యక్షులు వానపల్లి శంకర్రావు తెలిపారు. ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు దివ్య ఆశీస్సులతో ఈ నెల 26 నుంచి 30 వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. విజయనగరం గురుజాడ కళాభారతిలో నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఐదు ఏం చేస్తారు, ఊరికి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక రైతు సిద్ధాంతం వారి సంస్థ తరఫున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ గురజాడ కళాభారతిలో ఈ నెల 26 నుండి ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా 5 రోజులు ఈ ఉత్సవాన్ని నిర్వహించదలిచాము. 30వ తారీఖున విజయనగరం పట్టణంలో శ్రీకృష్ణ పరమాత్మని పల్లకి మీద పెట్టి భారీ ఊరేగింపు కార్యక్రమం అనేది జరుగుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది దేవాది దేవుని యొక్క విశిష్టత. దేవుడు మనందరికీ కూడా అందించిన భగవద్గీత యొక్క సారాంశాన్ని శాస్త్రబద్ధంగా ఒక సూత్రీకరణతో ఏదైతే ఒక ఆధ్యాత్మికం ఈరోజు జ్ఞానం బేస్ మీద లేదో, సమాజం అంతా కూడా ఈరోజు సమాజాల పరంగా, కులాల పరంగా విడిపోయారు, మతాల పరంగా దేవుని విషయంలో విడిపోయారు. దీన్ని ఖండిస్తూ ఈరోజు త్రైత సిద్ధాంతం అనేది మనుషులందరికీ కూడా ఒక్కటే జ్ఞానము, ఒక్కటే దేవుడు అన్న ఉద్దేశాన్ని భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ తెలిపిన ఆ సారాంశాన్ని 10 మందికి చేర్చాలన్నదే త్రైత సిద్ధాంతం యొక్క ఉద్దేశం. దీన్ని శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారు ఇప్పటికీ 50 సంవత్సరాల క్రితమే స్థాపించడం జరిగింది. అందులో భాగంగానే మేము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా ఈ 4 రాష్ట్రాల్లో కూడా సుమారుగా 205 ప్రాంతాల్లో ఈ ఉత్సవాన్ని ఈ సంవత్సరం నిర్వహించదలిచాము. విజయనగరం జిల్లాలో కూడా 5 ప్రాంతాల్లో విజయనగరం, నెల్లిమర్ల, గజపతినగరం, బొబ్బిలి, రాజం ఈ ప్రాంతాలు నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ తెలిపిన తత్వాన్ని తెలుసుకోవాలి. అందులో ఉండే జీవుని విధానము, ఆత్మ విధానం, పరమాత్మ విధానం అనేది ముఖ్యమైన సారాంశం. కాబట్టి అసలు శిశులైన హిందూ ధర్మాన్ని వెలికితెచ్చే భగవద్గీతని త్రైత సిద్ధాంత భగవద్గీత రూపంలో ఒక సిద్ధాంతీకరించి ఈరోజు స్వామివారు మనందరికీ కూడా అందించడం జరిగింది. కాబట్టి ప్రజలు దీనికి ఇంకా చేరువవ్వాలని, దీంట్లో ఉండే జ్ఞానాన్ని, చాలా శాస్త్రబద్ధంగా ఉండే జ్ఞానాన్ని శ్రద్ధగా ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆరాధ్యనీయుడు